తుపాను తాజా పరిస్థితిని మా విశాఖ ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్షంగా అందిస్తారు. తుపాను రోను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రధానంగా కోస్తా జిల్లాలన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలన్నింటిలోనూ కూడా 2 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ తుపాను రోను బంగాళాఖాతంలో స్థిరంగా కదులుతున్నటువంటి తుపాను రోను మరింత బలపడి మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది నిన్న రాత్రి 11:30 గంటల తర్వాత ఇచ్చినటువంటి వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఇది విశాఖ తీరానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇప్పుడు మరింత చేరువై ఉండొచ్చు. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉంది. క్రమక్రమంగా మరికొన్ని గంటల్లోనే ఇది తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాలన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ కూడా సముద్రం అలకల్లోలంగా మారింది. ప్రస్తుతం మన విశాఖ తీరంలో సముద్ర అలల ఉధృతిని గమనించవచ్చు. గతంలో సాధారణ సమయంలో కంటే ఎక్కువ ఉధృతి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు, దాదాపుగా కోస్తా జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ సముద్రం ఇలాగే అల్లకల్లోలంగా మారిపోయింది. తీరానికి దగ్గర అవుతుండటంతో అలల ఉధృతి మరింత పెరుగుతూ ఉంది. మరికొన్ని గంటల్లోనే తీవ్ర తుపానుగా రూపుదాల్చడంతో ఇప్పటి వరకు ఉన్న వర్షాల కంటే కూడా ఉత్తర కోస్తాలో, ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలో మరింత ఉధృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికీ గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను ప్రభావంతోనూ అలాగే తీవ్ర వాయుగుండం ప్రభావంతోనూ అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వానలు కురిసే. దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద చూస్తే ప్రతి ప్రాంతంలోనూ ఎక్కడ కుంభవృష్టి అనేది లేకుండా ప్రతి ప్రాంతంలోనూ సమానంగా వర్షం పడడంతో ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలోను, విశాఖ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షమే నమోదైంది. అమలాపురంలో దాదాపుగా 23 సెంటీమీటర్లు, కాకినాడలో 17 సెంటీమీటర్లతో పాటు నిన్న విశాఖపట్నంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే అతి తీవ్ర తుఫాను ప్రభావంతో ఇవాళ కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే దాదాపుగా 25 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేశారు. మరికొన్ని గంటల్లోనే ఇది తీవ్ర తుఫానుగా మారనుండటంతో ఇప్పటికే కోస్తా జిల్లాలన్నింటిలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోస్తా జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అయితే ఉత్తర కోస్తా తీరానికి దగ్గర అవుతుండటంతో ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని రెవెన్యూ యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతంలోనే ఇవాళ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆ దిగువనటువంటి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అలాగే రాయలసీమ జిల్లాల్లో ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోనూ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇక తుఫాను వేగం కూడా పెరిగింది. నిన్నటి వరకు ఉత్తర ఈశాన్య దిశగా 6 కిలోమీటర్ల వేగంతో కదిలినటువంటి తుఫాను ప్రస్తుతం 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీంతో తుఫాను ఒక అవధి కూడా కొంచెం తగ్గింది. తీవ్ర తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరంలో మరింత ఎక్కువ సమయం పాటు కదులుతుంది. దాదాపుగా ఈ రోజంతా కూడా ఆంధ్రప్రదేశ్ తీరంలోనే తీవ్ర తుఫాను కదులుతుందని భావించారు. అయితే తుఫాను వేగం పెరగడంతో పాటు దిశ కూడా కొద్దిగా మారడంతో పాటు ఆ ప్రభావం కాస్త తగ్గుతుంది. కేవలం ఇవాళ రాత్రి 12 గంటల వరకు మాత్రమే తీవ్ర తుఫానుగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కూడా అది ఇవాళ మధ్యాహ్నానికి దాటిపోయే అవకాశం ఉంటుంది. ఒడిశా తీరంలోనూ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా తీరంలోనూ తీవ్ర తుఫాను ప్రభావం ఉంటుంది. ముందుగా వేసిన అంచనాల ప్రకారం తీవ్ర తుఫాను దాదాపుగా 2 రోజుల పాటు కొనసాగుతుందని అంచనా వేశారు. అయితే తుఫాను వేగం పెరగడంతో పాటు గాలి దిశలో వచ్చిన మార్పుల కారణంగా తీవ్ర తుఫాను ప్రభావం కూడా క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంది. ఇది క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ బంగ్లాదేశ్ తీరం వైపు కదులుతూ ఉంది. శనివారం అర్ధరాత్రికి కానీ ఆదివారం ఉదయానికి కానీ బంగ్లాదేశ్ దక్షిణ తీరాన్ని దాటుతుందని, వాయుగుండంగా మారి తీరాన్ని దాటుతుందని ఇప్పటివరకు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికైతే అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలే కురుస్తున్నాయి. ప్రధానంగా ఇవాళ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఇవాళ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. 5 జిల్లాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నింటిలోనూ కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని అందరినీ కూడా అప్రమత్తం చేశారు. తుఫాను షెల్టర్లను సిద్ధం చేశారు. ఇప్పటివరకైతే వరదలు ముంచెత్తే పరిస్థితి లేదు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైతే వారిని తరలించేందుకు సిద్ధంగా అన్ని ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. విశాఖలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. తుఫానుకు సంబంధించిన తాజా పరిస్థితి. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ కె శ్రీనివాస్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.